సాధారణంగా హీరోలు సినిమాల్లో హీరోయిజం చూపిస్తారు, పేదలకు హెల్ప్ చేస్తారు, బలహీనులకు అండగా ఉంటారు. ఎవరు ఏది కోరినా దానికోసం ఏదైనా చేస్తారు. ఇదే హీరోయిజం. అయితే ఇది కేవలం సినిమాల్లోనే మన హీరోలు చేస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోలు కేవలం రియల్ హీరోలు మాత్రమే కాదు, రియల్ హీరోలు కూడా. ఫ్యాన్స్ కోసం ఏది చేయడానికైనా టాలీవుడ్ హీరోలు రెడీగా ఉంటారు. ఒకప్పుడు హీరోలను కలవడం అసాధ్యమైనదిగా ఉండేది, కానీ సోషల్ మీడియా వచ్చాక వారితో మాట్లాడడం, వారి వద్దకు సమస్యలను చేర్చడం చాలా సులభంగా మారింది. సినీ స్టార్స్ కు కేవలం పెద్దల్లోనే కాకుండా చిన్నారుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దురదృష్టవశాత్తు అత్యంత ప్రాణాంతకమైన క్రూరమైన వ్యాధులతో పోరాడుతూ మృత్యువుకు దగ్గరవుతున్న కొందరు చిన్నారుల చివరి కోరిక తమ అభిమాన హీరోని ఒక్కసారైనా కలవడమే అయి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని వరకు అందరూ తమ చిన్నారి అభిమానుల చివరి కోరికలను తీర్చినవారే. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ నేరుగా వెళ్లి కలవడం, లేదా వీలు పడకపోతే కనీసం వీడియో కాల్ ద్వారా అయినా మాట్లాడి ఆ చిన్నారుల ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని నిరంజన్ కోరికను తీర్చడానికి ఆయన పనులు మానుకుని వరంగల్ వెళ్లి చిన్నారిని కలిసి ధైర్యం చెప్పారు. అంతేనా, నిరంజన్ అడిగిన కుక్కపిల్లను గంటలోనే అతని చేతికి వచ్చేలా చేశారు. ఇక శుక్రవారం అల్లు అర్జున్ సైతం మామలానే తన చిన్న అభిమాని కోరికను తీర్చాడు. శ్రద్ధ అనే చిన్నారి లుకేమియా క్యాన్సర్తో బాధపడుతోంది. ఆమె అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. తనకు చనిపోయేలోపు అల్లు అర్జున్ ను కలవాలని కోరిక. ఇదే విషయాన్ని ఆమె పేరెంట్స్ మేకే విష్ అనే సంస్థకు తెలియజేయగా వారు బన్నీతో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ లో శ్రద్ధతో మాట్లాడించారు. బన్నీ సైతం చిన్నారి శ్రద్ధతో సంతోషంగా మాట్లాడారు. పుష్పలోని డైలాగ్ని చిన్నారితో పాటు చెప్పించడమే కాకుండా హైదరాబాద్ కూడా రమ్మని ఆహ్వానించాడు. అంతేకాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొన్న మామ, నేడు అల్లుడు ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారని నెటిజన్స్ ఇదిరా అసలైన హీరోయిజం అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.